గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనము ఎప్పుడు చేసుకునే అటుకులు ఉప్మా కాకుండా డిఫరెంట్గా టమాటో అటుకులు ఉప్మా చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. టమాటో అటుకులు ఉప్మా చేయడానికి ముందుగా 1 గ్లాసు అటుకులు తీసుకున్నానండి. కొంచెం అల్లము, కొంచెం కరివేపాకు, ఒక 3 టమాటాలు, 1 పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు ఏరుశనక్కాయ పప్పు, 7-8 జీడిపప్పు బద్దలు, ఇవైతే సరిపోతాయండి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ అటుకుల్ని ఒక గిన్నెలో పోసుకొని వాటర్ వంపేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అటుకుల్ని ఈ గిన్నెలో వాటర్లో పోసుకొని కడుక్కొని వాటర్ వంపేసి పక్కన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోండి. టమాటో ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఆనియన్ని ఈ విధంగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ అల్లాన్ని కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా సన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ అల్లాన్ని తురుముకొనైనా సరే, ఆ తురుమైనా సరే ఉపయోగించుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక పచ్చిమిరపకాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ముందుగా స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇందులో మనము ముందుగా జీడిపప్పుని వేసుకొని దోరగా వేయించుకుందామండి. వీటిని కొంచెం వేగనిచ్చి ఇప్పుడు ఇందులో ఏరుశనగకాయ పప్పు వేసుకుందామండి. ఎందుకంటే ఏరుశనగకాయ పప్పు ఆల్రెడీ వేపినాయి కాబట్టి కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. వీటిని ఒక చిన్న గిన్నెలో పక్కన పెట్టుకుందామండి. స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కడంతో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా కలుపుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకొని కొంచెం వేగనిద్దామండి. ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము, అల్లం ముక్కలు కూడా వేసుకుందామండి. ఇవి కూడా వేసుకొని ఇలా కలుపుకుందాము. ఈ ఆనియను కొంచెం మెత్తబడ్డ తర్వాత ఇందులో మనము ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకొని దీన్ని కూడా ఈ విధంగా నూనెలో దగ్గర అయ్యే వరకు వేగనిద్దామండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఈ విధంగా బాగా వేగనిద్దామండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి అటుకుల్ని వేసుకుందామండి. అటుకుల్ని వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనము పెట్టుకున్నటువంటి వేరుశనగకాయ పప్పుని, జీడిపప్పుని
ఇందులో వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకుందామండి. చూడండి, టమాటో అటుకులు ఉప్మా రెడీ అయిందండి. దీన్ని మనము నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవటమేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.